హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 33rd మోడల్ పేపర్ అనేటువంటి చూస్తాం. ఆల్రెడీ 32 మోడల్ పేపర్స్ అనేటువంటివి అయితే మనం కంప్లీట్గా వీడియోస్ అయితే కంప్లీట్ చేసేసాము. సో అవి కనుక ఎవరైనా చూడకపోయింది, చూడాలనుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అన్ని మోడల్ పేపర్స్కి కూడాను. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఒకసారి చూడవచ్చు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. అమ్నియోసెంటోసిస్ అనేటువంటి వైద్య పరీక్ష దేన్ని నిర్ధారించేందుకు చేస్తారు? అమ్నియోసెంటోసిస్ అనేటువంటి వైద్య పరీక్ష దేనిని నిర్ధారించేందుకు చేస్తారు అన్నట్లయితే లింగ నిర్ధారణ కోసం చేస్తుంటారు. తర్వాత, పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటువంటి వయాగ్రా డ్రగ్ను ఏ వైద్యులు సిఫార్సు చేయరాదు? చేయవచ్చు అని కాదు, చేయరాదు అనేటువంటిది. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూడండి. పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటువంటి వయాగ్రా డ్రగ్ను ఏ వైద్యులు సిఫార్సు చేయరాదు? కార్డియాలజిస్టులు. నెక్స్ట్, జీవ పరిణామవాదానికి సంబంధించినటువంటి మొదటి సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు? జీవ పరిణామవాదానికి సంబంధించి మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? జేబి లామార్క్ అనేటువంటి ఆయన. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథకర్త ఎవరు? ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ యొక్క గ్రంథకర్త చార్లెస్ డార్విన్. భూమిపై లేదా సముద్రంలో మొదటి ఏర్పడినటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి జీవులను గుర్తించండి. సైనోబ్యాక్టీరియా. ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? డివ్రీస్. నెక్స్ట్, హరగోవింద్ ఖురానా చేసినటువంటి పరిశోధన ఏమిటి? హరగోవింద్ ఖురానా చేసినటువంటి పరిశోధన ఏమిటి? ప్రయోగశాలలో కృత్రిమ జన్యువును సృష్టించడం. ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టి. జన్యువు అంటే ఏమిటి? జన్యువు అంటే ఏమిటి? డిఎన్ఏ ముక్క. జీవుల్లో వంశపారంపర్య లక్షణాలను కలిగించేటువంటి దానిని గుర్తించండి. జీవుల్లో వంశపారంపర్య లక్షణాలను కలిగించేటువంటి దానిని అయితే గుర్తించండి. ఏం కలిగిస్తుంది? డిఎన్ఏ అనేటువంటిది. నెక్స్ట్, అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరించేటువంటి కారకాన్ని జీన్ అని పిలిచినటువంటి వారు ఎవరు? అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరించేటువంటి కారకాన్ని జీన్ అని పిలిచినటువంటి వారు ఎవరు? జాన్సన్ అంటారు. తర్వాత 10th క్వశ్చన్. మానవ శరీరంలో క్రోమోజోమ్ల సంఖ్య అనేటువంటిది ఎంత ఉంటుంది? 46 క్రోమోజోమ్లు ఉంటాయి. ఇవి విడిగా లెక్క చెప్పినప్పుడు. అదేవిధంగా పెయిర్స్ లెక్క తీసుకున్నట్లయితే 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటారు హ్యూమన్ బాడీలో. మెండల్ తన పరిశోధనలను ఏ మొక్కపై పరిశోధన చేసి ప్రతిపాదించారు? మెండల్ తన పరిశోధనలను ఏ మొక్కపైన పరిశోధన చేసి ప్రతిపాదించారు? బఠానీ మొక్కపైన, పీ ప్లాంట్. కింది వాటిలో ఏది పారాసైటిక్ వ్యాధి కాదు? కింది వాటిలో పారాసైటిక్ వ్యాధి కానటువంటి దానిని గుర్తించండి. లెప్రసీ. ఇదే కుష్టు వ్యాధి అంటారు. మానవ రక్తంలో టైఫాయిడ్ కారకాలను నిర్ధారించేటువంటి పరీక్ష. మానవ రక్తంలో టైఫాయిడ్ కారకాలను నిర్ధారించేందుకు ఎటువంటి పరీక్షను వాడతారు? వైడల్ పరీక్ష లేదా వైడల్ టెస్ట్. తాగేటువంటి నీటిలో ఎక్కువ శాతం ఫ్లోరిన్ ఉండడం వలన వచ్చేటువంటి వ్యాధి. తాగేటువంటి నీటిలో ఎక్కువ శాతం ఫ్లోరిన్ ఉండడం వలన వచ్చేటువంటి వ్యాధి ఏమిటి? ఫ్లోరోసిస్ అనేటువంటి ఒక వ్యాధి. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి ఎబోలాకి గల కారణం?
వైరస్. ఊపిరితిత్తుల్లోకి నిశ్వాస ప్రక్రియలో రక్తం నుంచి సరఫరా అయ్యేటువంటిది ఏది? కార్బన్ డయాక్సైడ్. మానవుడి గుండె ఎడమ భాగం దేన్ని కలిగి ఉంటుంది? మానవుని గుండె ఎడమ భాగం దేనిని కలిగి ఉంటుంది? O2 సహిత రక్తం. తృతీయ వినియోగదారులు మాంసాహారులు లేదా కార్నివోర్స్ అంటారు. WHO ప్రకారం ప్రపంచంలోని చాలామంది చిన్నపిల్లల్లో కలిగేటువంటి అంధత్వానికి కారణమైనటువంటి విటమిన్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని చాలామంది చిన్నపిల్లల్లో కలిగేటువంటి అంధత్వానికి కారణమైనటువంటి విటమిన్ ఏ. ఆరోగ్యవంతమైన మానవుడి రక్తం యొక్క pH అనేటువంటిది ఎంత ఉంటుంది? 7.4. స్వైన్ ఫ్లూ, దీన్ని శీతల జ్వరం అంటారు. అయితే దీన్ని కలిగించేటువంటి వైరస్ ఏంటి? స్వైన్ ఫ్లూ కారక వైరస్ H1N1 అనేటువంటి ఈ వైరస్ స్వైన్ ఫ్లూని అయితే కలుగజేస్తుంటుంది. బొటులిజం, దీన్ని ఫుడ్ పాయిజనింగ్ కూడా అంటారు. అయితే ఇది దేని వలన కలుగుతుంది? బొటులిజం అనేటువంటిది దేని వలన కలుగుతుంది? బ్యాక్టీరియా. ఏడాదిలోపు శిశువుల్లో కలిగేటువంటి డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది? ఏడాదిలోపు శిశువుల్లో కలిగేటువంటి డయేరియా వ్యాధి కారకమైనటువంటి వైరస్ రోటా వైరస్. HIV వ్యాధిగ్రస్తులను అధికంగా ఉన్నటువంటి దేశం ఏది? HIV వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నటువంటి దేశం ఏది? దక్షిణాఫ్రికా. ఈ దేశంలో HIVకి సంబంధించి వ్యాధిగ్రస్తులు అనేటువంటి వాళ్ళైతే ఎక్కువ మంది ఉంటున్నారు. క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్. కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది? కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది? భారత్. స్త్రీలలో తరచుగా వచ్చేటువంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైనటువంటి వైరస్. స్త్రీలలో తరచుగా వచ్చేటువంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైనటువంటి వైరస్ను గుర్తించండి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా స్త్రీలలో తరచుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేటువంటిది వస్తుంటుంది. కింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వలన సంక్రమించదు? అతినిద్ర వ్యాధి. అతినిద్ర వ్యాధి అనేటువంటి దోమకాటు వల్ల సంక్రమించదు. అయితే కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మిగతా 3 వ్యాధులు కూడాను దోమకాటు వలన సంక్రమిస్తుంటాయి. అవి ఏమేంటివనేటువంటి అయితే చూస్తే డెంగ్యూ, ఫైలేరియాసిస్, అదేవిధంగా మలేరియా కూడాను. మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి క్రింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు? మలేరియా నిర్మూలన మరియు దాని యొక్క వ్యాప్తిని అరికట్టడానికి క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు? క్లోరోక్విన్. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైనటువంటి వైరస్ దీని గురించి ఆల్రెడీ చూసాము. H1N1 అనేటువంటి ఒక వైరస్. బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? బ్రాంకైటిస్ అనేటువంటిది శరీరంలోని ఏ అవయవం పైన దాని యొక్క ప్రభావం చూపుతుంది? ఊపిరితిత్తులు. తుప్పు పట్టినటువంటి ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వలన వచ్చేటువంటి వ్యాధి. తుప్పు పట్టినటువంటి ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వలన వచ్చేటువంటి వ్యాధి ఏమిటి? ధనుర్వాతం. తొలిసారిగా గుర్తించినటువంటి క్రిమి సంహారకం ఇన్సెక్టిసైడ్. మొట్టమొదటిగా గుర్తించినటువంటి ఇన్సెక్టిసైడ్ ఏమిటి? DDT. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? క్రింది వాటిలో భిన్నమైనటువంటి దాన్ని గుర్తించండి. అథ్లెట్ ఫుట్. శిశువులకు వచ్చేటువంటి డిఫ్టీరియా వ్యాధి వలన ఏ అవయవం ప్రభావితమవుతోంది? శిశువులకు వచ్చేటువంటి డిఫ్టీరియా వ్యాధి వలన ఏ అవయవం ప్రభావితమవుతోంది? గొంతు.
బ్యాక్టీరియా ఫేజ్ అనేటువంటివి బ్యాక్టీరియాలను చంపేటువంటి వైరస్లని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. ఇది సివిల్స్లో 1995లో అడిగినటువంటి ఒక క్వశ్చన్. మొదటిసారిగా వైరస్లను రసాయనికంగా స్ఫటికాల రూపంలో వేరు చేసినందుకు గాను 1938లో నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు? W.M. స్టాన్లీ. హెపటైటిస్ దేనికి సంబంధించినటువంటి జబ్బు? హెపటైటిస్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి జబ్బు? కాలేయం మంట. కామెర్ల వ్యాధికి కారణమైనటువంటి కలుషితమైన నీరు, ఆహారం మరియు రక్తం. కామెర్ల వ్యాధికి కారణం కలుషితమైనటువంటి నీరు, ఆహారం, అదేవిధంగా రక్తం. దద్దు లేదా తట్టు, దీన్నే మీజిల్స్ అంటారు. ఈ వ్యాధిని నిరోధించగలిగేటువంటి శక్తి క్రింది వారిలో ఎవరికి ఉంటుంది? మీజిల్స్ వ్యాధిని నిరోధించగలిగేటువంటి శక్తి క్రింద ఇవ్వబడినటువంటి వారిలో ఎవరికి ఉంటుంది? 6 నెలల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకు ఎక్కువగా ఉంటుందంట ఈ శక్తి అనేటువంటిది. వైరస్ అనేటువంటిది ఒక న్యూక్లియోప్రోటీన్. ఏ ప్రాణిలో కేవలం ఒక కేంద్రకామ్లం DNA ఆర్ RNA మాత్రమే ఉంటుంది? వైరస్లో. వైరస్ ప్రభావానికి గురైనటువంటి శరీర కణాలు తయారు చేసేటువంటి ప్రోటీన్ ఏది? వైరస్ ప్రభావానికి గురైనటువంటి శరీర కణాలు తయారు చేసేటువంటి ప్రోటీన్ ఏది? ఇంటర్ఫెరాన్స్. వైరస్ రేణువును ఏమంటారు? వైరియాన్. క్షయవ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏది? క్షయవ్యాధి నివారణ కోసం పుట్టినటువంటి పిల్లలకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ ఇస్తున్నారు? BCG వ్యాక్సిన్. వ్యాక్సిన్ను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని కూడా అంటారు. ప్రపంచంలో మొదటి యాంటీబయోటిక్ ఔషధం ఏది? ప్రపంచంలోనే మొదటి యాంటీబయోటిక్ ఔషధం పెన్సిలిన్. సూక్ష్మజీవనాశిని పెన్సిలిన్ను దేని నుంచి సంగ్రహిస్తారు? బూజు అంటే ఫంగస్ నుంచి అయితే తీస్తుంటారు. భారత్ మొదటిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు ఏది? భారతదేశం మొదటిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు ఏది? HBV అనేటువంటి మందు భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్కి సంబంధించి 33rd ఆన్లైన్ మోడల్ పేపర్. ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి.